ఒకసారి పేరు నాని గారిది కుల రవీంద్ర గారు బయట ప్లే చేయండి. గిలకలు తిన్న వాళ్ళకి పట్టాలు ఇచ్చేస్తున్నాడని చెప్పాను. ఆయన ఎవడు 5 ఏళ్ళు మంత్రిగా భోగం అనుభవించాడు. గర్వంగా చెప్తాడు, ఓట్ల కోసం అయితే నేను మత్స్య కార్మికుడిని. ఇళ్ళు లేని నిరుపేదలకు మత్స్య కార్మికులకి పట్టా ఇవ్వటానికి మాత్రం ధ్యాస ఉండదు, సోయి ఉండదు. వెంటనే కోర్టులో వేస్తే కోర్టు దాన్ని ఆపేయమని చెప్పని ఇచ్చింది. గుర్తుందా అండి? నిద్రలేని రాత్రులే. గతంలో కూడా నువ్వు చేసినటువంటి పాపలే మేము చేసినవి కాదు కదా, మేము సృష్టించినవి కాదు కదా. దొంగ పట్టాలు మేమన్నా సృష్టించామా? బియ్యం కొట్టేయడం మేమన్నా సృష్టించామా? అవన్నీ నువ్వు చేసుకున్న పాపమే. బినామీ పేర్లతో మీ అత్తమామలు అన్నాడు పేర్లు పెడంలో అన్నీ కూడా మార్పించుకున్నావు. ఇవాళ మీ అనుయాయులు ఎవరెవరి పేరుని ఎంతెంత చేసో ఆల్రెడీ చిట్టా వెళ్ళిపోయింది. దాని మీద విచారణ జరుగుతుంది, స్టార్ట్ అవుతుంది. మొత్తం కూడా ఎక్కడెక్కడ మీ భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎంత కొట్టుకున్నావు, మీ కార్యకర్తలు ఇంకా మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నావు. నేను ఈ సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులకి కార్యకర్తలకు చెప్తా ఉన్నా, మీరు పేరు నాని పట్టుకుంటే ఒక్కతో ఒక పట్టుకుని గోదావరి ఈదినట్టే మీరు మునిగిపోతారు. ఆయన ఎట్లా మునిగిపోయాడు ఆల్రెడీ, మీరు కూడా మునిగిపోతారు. నిద్రలేని రాత్రులే. గతంలో కూడా నువ్వు ఓకే శివశంకర్ గారు, ఇక్కడ ఏంటంటే మా వాళ్ళు పేరు నాని గారిది ఇంకా చాలా పెద్ద బయట ఉంది. సరే అంత సమయం లేదు కాబట్టి నేను సింపుల్గానే చెప్పాను. ఆయన చెప్పేది ఏంటంటే, నేను డబ్బులు కట్టేశాను, నాకు తెలియకుండా అది ఏదో పొరపాటు జరిగింది, నా వైఫ్ పేరు మీద ఉన్నారు కానీ నేను డబ్బులు కట్టాను, నన్ను ఒక్కన తప్పించి మిగతా వాళ్ళు ఎవరిని కూడా ఆయన ఇబ్బంది పెట్టలేదు. షీజ్ ద షిప్ అన్నారు, అదేమైంది? లేకపోతే వాళ్ళని ఎవరినో అరెస్ట్ చేస్తానన్నారు, అదేమైంది? బియ్యం నేనేదో చేసినట్లుగా, నేనేదో పండించినట్లుగా, నేనేదో అందులో దొంగతనం చేసినట్లుగా నా మీద కక్ష సాధింపు చర్యల్లో భాగంగా మాత్రమే చేశారు. మిగతా వాళ్ళందరినీ వదిలేశారు. నా జీవితంలో ఎప్పుడూ కూడా ఇది నేను మర్చిపోలేను. వాళ్ళు ఒక వాత పెడితే ఇది 100 వాతలు పెడతానంటున్నారు. అంటే ఇప్పుడు వాతలు పెట్టుకోవడానికి వీళ్ళకి అధికారం కావాలండి. నేనేమంటానంటే, డబ్బులు కట్టేశాను కాబట్టి నా తప్పు అయిపోయిందని అంటే చట్టం అది ఒప్పుకోదండి. ఒక ఉద్యోగి వాడు ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తే డబ్బులు కట్టేసాను ఇంకా మరి నాది తప్పు లేదంటే కాదండి, వాడిని ఇమీడియట్గా డిస్మిస్ చేస్తారు, ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసి పడేస్తారు ఆర్టికల్ 311 ప్రకారం. ఇతనేమనుకుంటున్నాడు, నేను డబ్బులు కట్టేశాను కదా, నాకు ఇంకేముంది అనుకుంటున్నాడు. ఆయన జ్ఞానం అంత ఉంది, పేరు నాని జ్ఞానం. రెండవది, ఇప్పుడు ఒక ఎలిగేషన్ వచ్చేటప్పుడు, ఎవరి మీదైనా సరే ఒక ఎలిగేషన్ వచ్చేటప్పుడు ఆ ఎలిగేషన్ నుంచి నా బాధ్యత లేదు, బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అతని మీదకి వెళ్తుంది. దాన్ని నిరూపించుకోవాలి. కానీ అవాకులు చెవాకులు పెళ్ళి ప్రజల్ని రెచ్చగొట్టి కార్యక్రమాలు చేయడము ఇది కరెక్ట్ కాదు. బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా కాదు అది. రెండవది ఏంటి అనంటే, విచారణ జరుగుతుంది కదా, విచారణలో ఉంటుండగా డైలాగ్ వార్ ఎందుకు? అక్కడ ఎవరిని రెచ్చగొట్టడానికి డైలాగ్ వార్స్ అనవసరం కదా. అంటే ఆయన ఎమోషనల్ ఏంటంటే, నా మీదే అన్నారు, సీజ్ ద షిప్ అన్నారు, దాన్ని ఏం చేశారు? ద్వారంపూడి గారు కోట్లు కొట్టేశారన్నారు, ఆయన ఏం చేశారని. వర్మ గారు ఎందుకంటే పేరు నాని ఏంటంటే, మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు చెవాకులు పేలి నేనేదో పెద్ద నాయకుడిని అయిపోతాను అనుకుంటాడు. ఆయన దురదృష్టం, ఆయన ఆలోచన చాలా రశ్వ దృష్టి కనిపిస్తుంది మనకి. ఎవరి మీద అవాకులు చెవాకులు పేలితే నువ్వు పెద్ద నాయకుడు ఎవరు కూడా మీ యొక్క వాల్యూస్ కానీ, మీ యొక్క ఇంటిగ్రిటీ కానీ, క్యారెక్టర్తోనే ప్రజల యందు బాధ్యత ఎలాగుంది, ప్రజా సేవ ఎలాగుంది, ఇవన్నీ ఇండికేటర్స్. అంతేగాని ఎవరినో నాయకుడిని తిట్టిస్తే నేను నాయకుడిని అయిపోతాను అనుకుంటే, ఇలాగ అరిచి 151 నుంచి 11కు వచ్చింది ఈ పార్టీ. ఈ పార్టీ 11 పడ్డానికి కారణం ఏమిటి అని ముందు ఆ నాయకుడి విశ్లేషణ ఈ రోజు చేసుకున్నారని నేనైతే అనుకోవట్లా. ఎందుకంటే సేమ్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. ఇంకా అంటే ఓటమి నుంచి ఎవరైనా పాఠాలు నేర్చుకుంటారు. నాకు అది కనిపించటంలా. ఎందుకు ఓటమి జరిగింది విశ్లేషణ చేసుకున్నట్టు కానీ తదనుగుణంగా